మీరు నేర్చుకున్న కొత్త కొత్త వంటలు గానీ, మీరు తెలుసుకున్న కొత్త కొత్త రెసిపీలను గానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పరిచయం చేయాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8008054321 నంబర్ కి ఆ రెసిపీస్ ని వెంటనే వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు ఆరండోయి వంటలు చేద్దాం. మహబూబ్ నగర్ నుంచి పూజిత గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ పూజిత గారు. హాయ్ మేడం. మరి ఆరండోయి వంటలు చేద్దాంకి స్వాగతం మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు? చాలా ఆనందంగా కనిపిస్తున్నారు అన్నిటికన్నా. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు మ్యారేజ్ అయ్యి? 5 years అవుతుంది. 5 years. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఓకే. సో ఇంట్లో వదిలేసి వచ్చారా ఇప్పుడు? ఉంటారా? వాళ్ళు ఉన్నారు, పెట్టుకుంటారు. వాట్ ఈస్ ద ఫస్ట్ రెసిపీ ఇప్పుడు మీరు పరిచయం చేయబోతున్నారు? తోటకూర చికెన్ కీమా చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏం కావాలి? చికెన్, తోటకూర, టమాటో, ఆనియన్స్, ఆయిల్, కారం పొడి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపులు, చిల్లీ, లెమన్, జీడిపప్పు, పసుపు, గరం మసాలా, సాల్ట్, కొత్తిమీర. ఓకే అండి. సో ఇంగ్రీడియంట్స్ కూడా చూసాం. మొదలు పెడదామా మరి? ఓకే. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ అన్నిటికన్నా ఉంది స్టవ్ ఆన్ చేద్దాం. తీసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ హీట్ అవనిద్దామండి పూజిత గారు. ఓకే మేడం. సో ఈలోపు చెప్పండి, మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. సో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? కోవిడ్ ఎలా ఉంది మహబూబ్ నగర్ లో? ఇంకా అలానే ఉంది. చాలా ఎక్కువగా బయటికి ఇంకా వెళ్ళట్లేదు ఎవ్వరు. ఓకే. ఇంకా లాక్డౌన్ కదా, ఇంకా ఉంది. ఒకవేళ ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ పక్కా వేసుకుంటున్నాం. మాస్క్ పక్కా వేసుకుంటాం, శానిటైజర్ అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్తాం. యాక్చువల్లీ కొంచెం అంటే ప్రోటోకాల్స్ అన్ని కొంచెం రిలాక్స్ అయినందుకు ఐ థింక్ పీపుల్ అందరూ కూడా, జనాలందరూ కూడా ఇప్పుడు కొంచెం మాస్కులు ఎక్కువగా వేసుకోకూడదు అని చేస్తున్నారు. బట్ లేదండి, ఇంకా టోటల్ సిచ్యుయేషన్ మన కంట్రోల్లో వచ్చే వరకు ఐ థింక్ మనం ఇంకా పక్కగా మాస్క్ వాడడం, శానిటైజ్ చేసుకోవడం, రెగ్యులర్ గా తరచు ఇవన్నీ చేస్తుండే, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ రిలాక్స్ అయ్యారు. బట్ ఐ స్టిల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వేర్ ద మాస్క్, శానిటైజ్ యువర్ సెల్వ్స్, ఫాలో ఆల్ ది ప్రోటోకాల్స్ సో దట్ ఎవ్రీవన్ విల్ బి సేఫ్ కదండి. ఓకే. సో చూద్దాం. ఆయిల్ హీట్ అయింది. పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. దీంట్లో ఫ్రై అవుతుంది. ఎవరికి ఇష్టం అండి డిష్ అంటే బాగా మీ ఇంట్లో? మా పాప కూడా బాగా తింటదండి. అవునా? మా వాళ్ళకి అందరికి ఇష్టం. చికెన్ ఇష్టపడతారా? ఎక్కువ ఇష్టపడుతుంటారు. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. సో మీ వారు కూడా వంటలు చేస్తారా, లేకపోతే కిచెన్ బాధ్యత అంతా మీదేనా? ఏంలే చేస్తుంటారండి. చేస్తుంటారా? హెల్ప్ చేస్తుంటారు. నిజమే చెప్తున్నారా? నిజమే, హెల్ప్ చేస్తారు. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే. సో ఇంకా అండి, మహబూబ్ నగర్ లో అంటే మీ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన డిష్ కానీ లేకపోతే మీరు ఎక్కువగా చేసుకునే వంటకాలు?
నేను ఎక్కువగా అంటే చికెన్ బిర్యానీ ఎక్కువ చేస్తుంటామండి ఇంట్లో. 1 వీక్ అంటే ఎక్కువ తినద్దు కదా, అది 2 వీక్స్ ఒకసారి చేస్తుంటాం. ఎప్పుడో ఒకసారి ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా చేస్తుంటాం. వాట్ అబౌట్ స్వీట్స్? స్పెషల్ అని ఏముండదు, ఇంకా ఎప్పుడంటే అప్పుడు ఇష్టం ఉన్నప్పుడల్లా చేసుకుంటాం. అప్పుడు అలా మూడ్ అనిపిస్తే చికెన్ బిర్యానీ తినాలని చేసుకోవడమే. దీంట్లో చికెన్ వేసుకున్నాం. ఓకే. అండ్ అలాగే మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పాప పేరు యశస్విని అండి. మా పాప ఇప్పుడు నర్సరీ. ఇప్పుడు కరోనా టైం కదా, ఇంటి దగ్గరనే ఉంటుంది. సో ఎంతసేపు మగ్గించాలి మనం చికెన్? ఒక 5 మినిట్స్ మగ్గించాలి. అది బాగా ఉడకాలి. అవునా? మొత్తానికి చికెన్ కూడా యాడ్ చేసాం కదా, సో ఈ చికెన్ అంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి, బాగా ఉడకాలి. సో వెయిట్ చేద్దాం, ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసి మూత తీసి చూద్దాం. సో మూత తీసి చూద్దాం అండి. 5 to 10 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది. చికెన్ ఇప్పుడు బాగా ఉడికింది కదా, దీంట్లో టమాటా వేసుకుందాం. తోటకూర కూడా వేసేద్దాం. తోటకూర హెల్తీకి కూడా చాలా మంచిది కదండి. అవునండి, యాక్చువల్లీ నా ఫేవరెట్ తోటకూర. అవునా? జొన్న రొట్టె తోటకూర, చపాతీ తోటకూర, ఎనీథింగ్ తోటకూర ఇస్ అమేజింగ్. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ చిల్లీస్ వేసాం కదా, కారం కొంచెం వేసి. నాన్ వెజ్ లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అవునండి, ఆ మసాలాలు, ఆ స్పైసెస్ యాడ్ అవుతున్నాయి కదా, దానికి చికెన్ కి టేస్ట్ ఉంది. ఇది ధనియాల పౌడర్. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం కలుపుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ దీనికి పట్టాలంటే కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి. సో ఈ లాక్డౌన్ లో ఏమైనా కొత్త వంటకాలు కనుక్కున్నారండి మీరు? నేను రోజు ఈటీవీ అభిరుచి చూస్తుంటాను మేడం. దాంట్లో ఏ వచ్చినా ట్రై చేస్తుంటా, కొత్తగా అనిపించినా అన్ని ట్రై చేస్తుంటా. బాగుంది ఇంట్లో ట్రై చేసినప్పుడు. నాకు ఫస్ట్ చేసిన వెంటనే వచ్చేస్తుంటాయి. అవునా? ఎప్పుడేం ఫ్లాప్ అవ్వలేదు సరే, అన్ని హిట్. బాగుందండి. ఫస్ట్ ఇంకా మా హస్బెండ్ కి పెడతా, అందరూ తింటారు ఇంకా తర్వాత. సూపర్ అండి. సో ఈ స్పైసెస్ లో ఫ్లేవర్ అంతా పట్టాలి కదా, సో వెయిట్ చేద్దాం, ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి మూత తీసి చూద్దాం. సో మూత తీసి చూద్దాం. ఓకే, ఉడికింది చికెన్. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. డిష్ అవుట్ చేద్దాం. ఇది తీసుకోండి, సర్వింగ్ ప్లేట్ అక్కడ. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. లెమన్ కట్ చేసి సైడ్. సో ఫైనల్ టచ్ లెమనా? తోటకూర చికెన్ కీమా రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో తోటకూర చికెన్ కీమా వేడి వేడిగా రెడీగా ఉంది. అండ్ యూనో తను కుక్ చేసిన విధానం అన్ని చూస్తుంటే ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వెరీ టేస్టీ. బట్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా. తోటకూర చికెన్ కీమా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, చికెన్ కీమా, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీడిపప్పు, పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నూనె, నిమ్మకాయ, కరివేపాకు. తోటకూర చికెన్ కీమా తయారీ విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
మగ్గించి తర్వాత చికెన్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు అలాగే తోటకూర వేసి ఇంకొంచెం సేపు మగ్గించాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఫ్రై చేసి చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, తోటకూర చికెన్ కీమా రెడీ. తోటకూర చికెన్ కీమాని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉందండి. రియలీ లవ్డ్ ఇట్. అండ్ మొత్తానికి ఫస్ట్ రెసిపీ ఏదో చూసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. సో చికెన్ రెసిపీ చూసాం, మరి నెక్స్ట్ పూజిత గారు మనందరికి పరిచయం చేయబోయే సెకండ్ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. సో ఏంటండి సెకండ్ రెసిపీ? స్పైసీ క్రేప్ పరోటా. ఓకే అండి, ఏంటి స్పెషాలిటీ? స్పైసీ క్రేప్ పరోటా. టైటిల్ కూడా ఎప్పుడు వినలా. అవునా, దీంట్లో వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటాం కదా, హెల్దీ కూడా మంచిది. అవునా, హెల్దీ అండ్ టేస్టీ రెండునా? టేస్టీ ఉంటుంది. సరే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి? ఎగ్స్, గోధుమ పిండి, పాలు, కొత్తిమీర, ఆయిల్, క్యారెట్ తురుము, ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, క్యాప్సికమ్, చీజ్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెప్పారు. స్టార్ట్ చేద్దామా? స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ వేడిగా అవ్వాలి. ఓకే, సో ఇలా చెప్పండి, మూవీస్ వాచ్ చేస్తుంటారా ఎప్పుడన్నా? చూస్తుంటామండి అన్ని. రీసెంట్ గా ఉప్పెన మూవీ కూడా చూసాం. నచ్చిందా? చాలా బాగుంది. ఏం నచ్చింది ఉప్పెన మూవీలో మీకు? చూసాం అంతా. బాగున్నాడు, మధ్యలో ఏడుస్తున్నాడు, వచ్చేసాం బయటికి. లిప్లలో ఉంటాయి ఇదే కదా అప్పుడప్పుడు. సో ఏం పాటలు నచ్చాయి? ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం మీకు ఉప్పెనలో? ఉన్నాయి, పాడొచ్చు కదండి. నాకు పాటలు రావు. రావా? బాగా సైలెంట్ గా తప్పించేసుకుంటున్నారే. ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? హీరో నాని. నాని ఇష్టమా? ఏ సినిమా వల్ల నాని బాగా ఇష్టం? ఏ సినిమా చూసి బాగా అబ్బా నాని భలే చేశాడే అని అనిపించింది? ఇంకా ఎంసీఏలో చూసాను. ఇంకా మొన్న రీసెంట్ గా వచ్చిన మూవీస్ చూసి కొంచెం బాగా నచ్చాడు నాని. సాంగ్ ఫస్ట్ నుంచి కూడా ఇష్టమే నాని అంటే. సూపర్. హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్ రష్మిక. రష్మిక ఎప్పుడు దీంట్లో సర్లేరు నీకెవరు చూసి ఫ్యాన్ అయ్యారా? మైండ్ బ్లాక్ సాంగ్ చేసి మైండ్ బ్లాక్ అయిందా? అప్పుడు నుంచి అనే కాదు, ఫస్ట్ నుంచి ఆమె వచ్చినప్పటి నుంచి అయినా. చలో సినిమా అప్పటి నుంచి ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతుంది. వెరీ నైస్, బాగుంది. అంటే రష్మిక అబ్బాయిలు కాకుండా అమ్మాయిలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనమాట మొత్తానికి. సో నైస్. అసలు యాక్చువల్ గా ఫేవరెట్ హీరో అడిగినప్పుడు అసలు డైలాగ్ చెప్పుకుని నేను ఎప్పుడు వదలను, మీరేమో డైలాగ్ చెప్పట్లేదు, పాట పాడట్లేదు. డైలాగ్స్ కూడా రావట్లేదు నాకు. డైలాగ్స్ అసలు ఎప్పుడు చెప్పలేదా? చెప్తుంటాను కానీ ఇప్పుడు కొంచెం. ఇంట్లో చెప్తుంటారా మీ వారి ముందు కబ్బర్దార్ అని? ఇక్కడ చెప్పదు కదండి. మీ వారికి తినిపించినప్పుడు ఏం చెప్తారు డైలాగ్? వంటలని ప్రయోగిస్తుంటారు కదా మీ వారి పైన. బాగుందని చెప్తుంటారు అప్పుడప్పుడు. థ్యాంక్ యూ చెప్తుంటాం అంతే. ఇది ఫ్యాన్ హీట్ అయిందా? తర్వాత ఏం చేద్దాం? ఆయిల్ వేసుకుందాం. బటర్ వేసుకుంటే బాగుంటుంది కానీ ఆల్రెడీ చీజ్ వేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ దీన్ని మిక్సింగ్ బౌల్ లో మిక్స్ చేసుకోవాలి అంతా. ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం ఎందుకంటే బాగా వేడైపోయింది. ముందుగా గోధుమ పిండి తీసుకుందాం. దీని ప్లేస్ లో మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మైదా హెల్త్ కి అంత మంచిది కాదు కదా, మొత్తం గోధుమ పిండే తీసుకుంటాం. సో యాక్చువల్లీ మైదా వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైదా డైజెస్ట్ అవ్వదు. డైజెషన్ కాదు, పిల్లలకి కూడా బాగోదు కదా. సో ఎప్పుడైనా సరే మైదా ప్లేస్ లో మనం ఏదైనా ఆల్టర్నేటివ్ యూజ్ చేయగలం, ఏదైనా సబ్స్టిట్యూట్ యూజ్ చేయగలం అంటే జస్ట్ గో ఫర్ గోధుమ పిండి. గోధుమ పిండి యూజ్ చేస్తే చక్కగా డైజెస్ట్ అవుతుంది అండ్ మనకు కూడా మంచిది గోధుమ. ట్రై టు అవాయిడ్ మైదా. దాని తర్వాత దీంట్లో క్యారెట్ తురుము వేస్తాం. ఓకే, ముందుగా తురుము పెట్టుకున్నాం క్యారెట్ వేసి. దీంట్లో ఆనియన్స్ కూడా వేస్తాం. కొంచెం కొత్తిమీర. దీంట్లో చీజ్ వేసుకుందాం. ఓకే, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా. కారం యూజ్ చేయం కదా, చిల్లీ ఫ్లేక్స్ వేస్తాం. దీంట్లో క్యాప్సికమ్ కూడా వేస్తాం.
కొంచెం దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇవి మిక్స్ చేసుకోవాలి. సో పూజిత గారు డైలాగ్ చెప్పలేదు, పాట పాడలేదు. సో మొత్తానికి అయితే ఇప్పుడు పొడుపు కథ అడుగుతా, దానికి ఏం సమాధానం చెప్పండి. ఓకే అడగండి, ఇవి వస్తే చెప్తాను. అవునా? సో పొడుపు కథ ఏంటంటే, చూస్తే చూసింది గాని కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది గాని నోరు పళ్ళు లేవు, తంతే తన్నింది గాని కాళ్ళు లేవు. వాట్ ఈస్ ఇట్? బాగుంది కదా? నాకు ఇంత కూడా నచ్చింది. కష్టంగా అడిగితే ఎలా చెప్తా? ఇది యాక్చువల్లీ చాలా ఈజీ, కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీంట్లో తర్వాత బాగుంది యాక్చువల్లీ, ఈవెన్ ఐ లైక్ దిస్. చెప్పండి, తర్వాత ఆలోచించండి, మీరందరూ ఆలోచించండి. ఈ లోపు మేము కూడా ప్రాసెస్ చేస్తాం. బై ద ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఐల్ టెల్ ఇట్. ఇందులో ఎగ్స్ కూడా వేసుకుంటాం. ఏమైనా థాట్స్ వస్తున్నాయి పొడుపు కథ ఆన్సర్ గురించి? ఆలోచిస్తున్నాను. సబ్ కాన్షియస్ గా ఆలోచిస్తే ఇంకో సైడ్ పిండి కలిపేస్తున్నారా? కలపండి, ఆలోచించండి, పర్లేదు. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత దీన్ని వాటర్ తో మిక్స్ చేయకుండా మిల్క్ తో మిక్స్ చేసుకోవాలి. ఓకే. పిల్లలకి కూడా ఇది చాలా హెల్దీ అండి. వెజిటేబుల్స్ ఉంటాయి, మిల్క్ ఉంటాయి, చీజ్ ఉంటది. మా పాపకు కూడా చాలా ఇష్టం ఇది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, గోధుమ పిండి కూడా వాడుతున్నారు. సో ఇట్స్ హోల్ వీట్ పరాఠా విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. సో ఇంకా అంటే మీరు డెఫినెట్ గా వంటలన్నీ బాగా ట్రై చేస్తారని నాకు అర్థమైంది. మీరు చేసే వంటలన్నిట్లో మీ వారికి బాగా నచ్చింది ఇది, అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మీ వారు భలే ఉందని చెప్పిన వంట ఇది? చికెన్ బిర్యానీ. అవునా? దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ నా కోసం చేసి తీసుకురాలేదేంటి? మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని కొన్ని వేసి మిక్స్ చేసుకున్నాం, లేకపోతే గోధుమ పిండి అన్ని మిక్స్ చేసుకున్నాం కదా. ఈ బ్యాటర్ ని దోశ టైప్ వేసుకోవాలి. వేసేయండి. ఆయిల్ వేడెక్కింది, వేసుకోండి. బాగా కలర్ఫుల్ గా కూడా ఉందండి యాక్చువల్లీ. చాలా హెల్దీ అండ్ టేస్ట్. అవునా? చీజ్ వేస్తాం కదా, మా పాపకి చీజ్ అంటే చాలా ఇష్టం. మీ పాప పేరు యశస్విని. హాయ్ చెప్దాం యశస్వినికి. యశస్విని, మోక్షిత్ సాయి మా బాబు పేరు. మోక్షిత్ యశస్విని. నైస్. మోక్షిత్ కి హాయ్, యశస్వినికి కూడా హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా ఫ్రెండ్స్ కి అందరికి హాయ్ చెప్పండి. యా, పూజిత గారి ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి హాయ్. రారండు ఈ వంటలు చేద్దాం నుంచి. అలాగే స్పెషల్ గా పూజిత గారు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. సో మహబూబ్ నగర్ లో ఎవరైతే మా ప్రేక్షకులు ఉన్నారు, ఎవరెవరైతే మా ప్రోగ్రామ్ రైట్ నో వాచ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ హాయ్, పెద్ద హాయ్ యాక్చువల్లీ. సో ఫ్లిప్ చేద్దామా, చూద్దామా? సో యాక్చువల్లీ ఇంకా దీనికి మనకు అంటే కాంబినేషన్ ఏం తినాల్సిన అవసరం లేదు కదా, నాకు కర్రీ కానీ టమాటా సాస్ తోన చాలా బాగుంటది. బికాస్ డైరెక్ట్ గా తినేసి, ఐ థింక్ మంచి స్నాక్, లేకపోతే మీల్ కూడా, ఈవెన్ లంచ్ కి కూడా తినేసేయచ్చు హ్యాపీగా కదా. మార్నింగ్ టిఫిన్ గా చేస్తుంటానండి. అవునా? బెస్ట్ అండి, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక్కటి తింటే సరిపోతుంది ఇంకా మార్నింగ్. అవునా? మీకేది ఇష్టం బాగా? ఏం ఇష్టపడతారు? వెజ్జా, నాన్ వెజ్జా, స్వీట్సా, హాటా? వెజ్ ఇంకా. ఇది కూడా సెకండ్, ఇది కూడా రెడీ అయింది. దీంట్లో తీసి నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది చూస్తుంటే, ఒక్కటి తింటే సరిపోతుంది నిజంగా. ఇది రోల్ చేసుకుని ఒక ప్లేట్.
స్పైసీ క్రేప్ పరోటా రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, స్పైసీ క్రేప్ పరోటా రెడీగా ఉంది. అండ్ యా, చూస్తుంటే కొంచెం హెవీగా కూడా ఉంది మీరు చెప్పినట్టు. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డెలిషియస్ బికాస్ చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి తయారు చేశారు. సో లెట్ మీ టేస్ట్ ఇట్ అండ్ ఐల్ టెల్ ద టేస్ట్ రైట్ అవే. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారు విధానాన్ని చూద్దాం. స్పైసీ క్రేప్ పరోటా తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, చీజ్, పాలు, క్యాప్సికమ్ ముక్కలు. స్పైసీ క్రేప్ పరోటా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చీజ్, చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కోడిగుడ్లు, పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని దోస బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ ని పెనం మీద దోసలాగా వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో డిష్ అవుట్ చేసుకోవాలి. కొత్తిమీరతో, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, స్పైసీ క్రేప్ పరోటా రెడీ. సో స్పైసీ క్రేప్ పరోటాని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. సో చాలా చాలా టేస్టీగా ఉందండి. అండ్ అట్ ది సేమ్ టైం మంచి పోషక విలువలు ఉన్న డిష్ కూడా, బికాస్ దీంట్లో మిల్క్, చీజ్, ఎగ్స్, గోధుమ పిండి అన్ని మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న పదార్థాలే. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ మీల్. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మొత్తానికైతే రెండు మంచి రెసిపీస్ ని పరిచయం చేశారు పూజిత గారు. మరి పూజిత గారికి మన రారండోయ్ వంటలు చేద్దాం తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అలాగే నాకైతే రెండు మంచి రెసిపీస్ పరిచయం చేశారు కదా. నేను ఇవాళ ఒక మంచి పొడుపు కథ అడిగా. ఆలోచించారా ఆన్సర్? ఆలోచించగానే రావట్లేదు. సరే, యాక్చువల్లీ పొడుపు కథ ఏంటంటే, అంటే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ కోసం నేను మళ్ళీ అడుగుతున్నాను. చూస్తే చూసింది గాని కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది గాని నోరు పళ్ళు లేవు, తంతే తన్నింది గాని కాళ్ళు లేవు. సో వాట్ ఇస్ ఇట్ అని. బాగుంది కదా పొడుపు కథ? ఆన్సర్ ఎందుకు రాలేదు? సరే, ఎనీవేస్ నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఇప్పుడు. సో ఆన్సర్ వచ్చేసి అద్దం అండి. సో డెఫినెట్లీ మనకు మనం చూసుకుంటాం కానీ మిర్రర్ చూస్తుంది, ఇట్ డజంట్ హ్యావ్ ఐస్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వెరీ రిలేటబుల్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత, అది కూడా మహబూబ్ నగర్ నుంచి వచ్చారు ఇక్కడ వరకు. సో చెప్పారు రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను షోని. హౌ యూ ఫీలింగ్ ఇక్కడికి వచ్చి కుక్ చేసిన తర్వాత? నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఈటీవీ అభిరుచికి, రారండే వంటలు చేద్దాం షోకి చాలా థ్యాంక్స్. మీకు కూడా చాలా థ్యాంక్స్, అంత దూరం నుంచి మా షోలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో పూజిత గారు మనందరికి పరిచయం చేసిన రెండు స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. మరి వెంటనే ఈ రెసిపీస్ ని ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.